దయానిధువైన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రణతులు, స్తుతులు, స్తోత్రములు. వాక్యము ధ్యానం చేసుకొని ఉండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మా నోటికి తోడుగా ఉండండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఈ సంఘమును తండ్రి మీరే ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. సంఘమంతా వృద్ధి చెందగా తండ్రి పొందు, పుత్రుడు ఆత్మ పొందు, నిత్య కీర్తి అన్నారు. సంఘమును అభివృద్ధి చేసి నిత్య కీర్తి మహిమ పొందుమని ప్రార్థన చేయించు ఉన్నాము. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుచుమని వాక్యమయున్న యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమాకాండం 24వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. ఈరోజు మన అంశం సీనాయి పర్వతానుభవములు. అందరు చెప్పండి, సీనాయి పర్వతానుభవములు అనే పాఠం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట మైదాన అనుభవము, రెండో మాట పర్వతానుభవము, మూడో మాట శిఖరానుభవము. ఈ 3 మాటలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటి అనుభవము మైదాన అనుభవం. ఈ మైదాన అనుభవం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మొదటిగా ఇశ్రాయేలీయులు వీరు దేవుని చూచుటకు, దేవుని స్వరము వినుటకు తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్న వారే. ఇశ్రాయేలీయులంట దేవుని చూచుటకు, దేవుని స్వరము వినుటకు తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్న వారే. కానీ దైవ సహవాసములో ఎక్కువ సమయం గడుపుటకు ఇష్టపడలేదు. దైవ సహవాసములో ఎక్కువ సమయం గడుపుటకు ఇష్టపడలేదు. మొదటి మాట, మైదాన అనుభవములో ఉన్న ఇశ్రాయేలీలంట దైవ సహవాసములో ఎక్కువ సమయం గడుపుటకు ఇష్టపడలేదు. కనుక మనందరం కూడా దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి. కనుక దేవదాసయ్య గారి గది బయటే నీకు మనుషులతో సహవాసం ఎక్కువ, దేవునితో సహవాసం ఎక్కువ అని ఉంటుంది. ఇశ్రాయేలీయులు దైవ సహవాసములో ఎక్కువ సమయం గడుపుటకు ఇష్టపడలేదు. అలాగే మైదాన అనుభవములో రెండో మాట, మోషే నీవు దేవునితో మాట్లాడి మాకు చెప్పుము, మేము దేవుని స్వరము వినిన ఎడల చనిపోవుదుము అంటున్నారు. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, మోషే నీవు దేవునితో మాట్లాడి మాకు చెప్పుము, మేము దేవుని స్వరము వినిన ఎడల చనిపోవుదుము. ఇశ్రాయేలీయులంట దేవుడు తాను సమీపంగా వచ్చుచున్నప్పటికీ ఆయనకు సమీపంగా వెళ్ళుటకు ఇష్టపడని స్థితి గలవారు.
దేవుడు తాను సమీపంగా వచ్చుచున్నప్పటికీ దేవునికి సమీపంగా వెళ్ళుటకు ఇష్టపడని స్థితి గలవారు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు మైదాన అనుభవములో ఉన్నారు. అలాగే మూడవ మాటగా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలంట ప్రత్యేకింపబడిన ప్రజలే, ఏర్పాటు జనాంగమే. కానీ మోషే సహవాసము కోరుచున్నారంట. ఏ సహవాసము కంటే? దైవ సహవాసము కంటే మోషే సహవాసం కోరుచున్నవారు. అందరు గమనిస్తున్నారా? ఇశ్రాయేలీలంట ప్రత్యేకింపబడిన వారే, ఏర్పాటు జనాంగమే. కానీ దైవ సహవాసము కంటే మోషే సహవాసము కోరుచున్నవారు. మనం కూడా దేవునితో సహవాసం కంటే మనుషులతో సహవాసం కోరుచున్నాము. మనం కూడా మనుషులతో ఎక్కువ సహవాసం చేస్తున్నాము. దేవునితో సహవాసము అనేకులు చేయలేకపోతున్నారు. అలాగే మైదాన అనుభవములో 4వ మాటగా దేవుని చూస్తే మేము బ్రతకలేము అంటున్నారు. ఇశ్రాయేలు ఏమంటున్నారంటే, దేవుని చూస్తే మేము బ్రతకలేము అంటున్నారు. నేటి కాల క్రైస్తవులు కూడా దేవుని చూస్తే మనం బ్రతకలేము అంటున్నారంట. నేటి కాల క్రైస్తవులు కూడా ఏమంటున్నారు? దేవుని చూస్తే మేము బ్రతకలేము అని అంటున్నారు. కనుక ఇశ్రాయేలు ఏమన్నారంటే, మోషే నీవు దేవునితో మాట్లాడితే చాలు అన్నారంట. ఏమన్నారు చెప్పండి? మోషే నీవు దేవునితో మాట్లాడితే చాలు అని ఇశ్రాయేలీలు అన్నారు. అలాగే నేటి కాల క్రైస్తవులు ఏమంటున్నారంటే, బైబిల్ మాత్రమే చాలు అంటున్నారంట. ఏమంటున్నారు? బైబిల్ మాత్రమే చాలు అని అంటున్నారు. మైదాన అనుభవములో ఉన్న ఇశ్రాయేలీల గురించి 5వ మాట, దేవుడు చేసే మేలు వీరికి కావాలి. ఇశ్రాయేలీలకు ఏం కావాలంటే, దేవుడు చేసే మేలు కావలేను గాని దైవ సహవాసం వీరికి అవసరం లేదు. దేవుడు చేసే మేలు కావాలి కానీ ఏం అవసరం లేదు? దైవ సహవాసం వీరికి అవసరము లేదు అని వారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుడు చేసే మేలు కావాలి, దైవ సహవాసం వీరికి అవసరం లేదు. మన్నా దేవుడు ఇచ్చారు. ఇశ్రాయేలీలు మన్నా అనే ఆహారం తిన్నారు. అలాగే దేవుడు పూరేళ్లనిచ్చాడు. ఎర్ర సముద్రం దాటించారు. బండలో నుంచి నీరిచ్చాడు. దేవుడు చేసే మేలు కావాలి, ఏం అవసరం లేదంట? దైవ సహవాసం వీరికి అవసరం లేదు. కనుక దేవుని చూచుటకు ఇన్ని రీతులలో సహాయము చేసిన, దేవుని చూచుటకు, దేవుని స్వరం వినుటకు ఇశ్రాయేలీలకు ఇష్టము లేదు. దేవుని చూడటానికి ఇష్టం లేదు, దేవుని స్వరం వినటానికి కూడా ఇష్టము లేదట. అలాగే మనం కూడా ఎలా ఉన్నామో, దేవుని చూచుటకు మీకు ఇష్టం ఉందా? దేవుని స్వరం వినుటకు మీరు ఇష్టపడుతున్నారా? ఏమ్మా చెప్పాలి. మీ ఇష్టం ఎలా ఉంది? దేవుని చూచుటకు మీరు ఇష్టపడుతున్నారా? దేవుని స్వరం వినటానికి ఇష్టపడుతున్నారా?
అయితే సన్నిధి చేస్తున్నారా? అలాగే ఈ ఇశ్రాయేలీయుల గురించి 6వ మాటగా దేవుడు వీరి మధ్య ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నారంట, ఇశ్రాయేలీయులతో ఉన్నారంట. కానీ ఇశ్రాయేలీయులు దేవునిని వారి హృదయంలోనికి ఆహ్వానించలేదు. దేవుడు వీరి మధ్య ఉన్నారు, వీరితో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులంట వారు దేవునిని లోనికి ఆహ్వానించలేదు. మనము కూడా దేవుడు మనతో ఉంటున్నారు, మన మధ్య ఉంటున్నారు. మన లోనికి ఆహ్వానించకపోతే మనము కూడా 30 వరుసలో ఉన్నట్లు. దైవ సహవాసము కంటే మనుషులతో సహవాసం మీరు చేస్తూ ఉంటే 30 వరుసలో ఉన్నట్లు అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, అందుకే ఇశ్రాయేలీయులు ప్రత్యేకింపబడిన వారే, కానీ సంపూర్ణంగా ఎదిగిన వారు కారు. ఎవరు చెప్పండి? సంపూర్ణంగా ఎదిగిన వారు కారు. కనుక 30 పంటగా చెప్పచ్చు. ఇశ్రాయేలీయులను ఏమన్నారంటే 30 అన్నారు. కనుక మనం ఈ వాక్యాన్ని బట్టి 30 ఉన్నామా, 60 ఉన్నామా, 100 ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. 2వ అనుభవము పర్వతానుభవం. అందరు చెప్పండి. 2వ అనుభవము పర్వతానుభవము. ఈ పర్వతానుభవములో 70 మంది పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. అందరూ గమనించాలి. ఈ పర్వతానుభవములో 70 మంది పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. నిర్గమకాండము 24వ అధ్యాయం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. ఈ పర్వతానుభవములో ఉన్న ఈ 70 మంది పెద్దలు యాజకుల గురించి మీకు 5 విషయాలు నేను తెలియజేస్తాను. దైవజనులు చెప్పిన 5 విషయాలు. పర్వతానుభవము గురించి మొదటి మాట, వీరు 70 మంది పెద్దలు యాజకులు దేవుని చూచుటకు ఇష్టపడిన వారు. ఇశ్రాయేలీయులకు ఏం లేదు, అసలుకి దేవుని చూచుటకు ఇష్టం లేదు. 70 మంది పెద్దలు యాజకులకి దేవుని చూచుటకు ఇష్టపడిన వారు. దేవుని చూచి దూరమున సాగిలపడిరి. దేవుని చూచి దూరమున సాగిలపడిరి. 2వ మాట, దేవుని చూచుట కంట పర్వతం ఎక్కారు, శిఖరం ఎక్కలేదు అన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. దేవుని చూచుట కంట ఏమెక్కారు? పర్వతం ఎక్కారు, శిఖరం ఎక్కలేదు అన్నారు. వీరట ఒక్కసారి మాత్రమే వెలిగించబడ్డారు. 70 మంది పెద్దలు యాజకులు ఒక్కసారి మాత్రమే వెలిగించబడ్డారు. వీళ్ళకి కలిగిన దర్శనం కొద్ది కాలమున్న దర్శనం. అందరు గమనిస్తున్నారా? కొద్ది కాలమున్న దర్శనం, దీర్ఘకాలమున్నది కాదు. దీర్ఘకాలమున్నది కాదు. వీరు కూడా దేవుని చూచారు గాని కొద్ది కాలమున్న దర్శనం, దీర్ఘకాలమున్నది కాదు. పర్వతానుభవములో
మూడో మాటగా వీరు ప్రవచించినప్పుడు ఒక్కసారే ప్రవచించారు అని బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. ప్రవక్త అయిన మోషే గారు రాసిన సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనం, యెహోవా ఆత్మ పాలు ఆ 70 మంది మీద నిలిచెను, 70 మంది పెద్దల మీద నిలిచెను గనక వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. వీరు స్థిరమైన స్థితి, గమనిస్తున్నారా? స్థిరమైన స్థితి అనగా ఎల్లప్పుడూ దేవుని చూచే స్థితి కలిగిన వారు కాదు. ఎల్లప్పుడూ దేవుని చూచే స్థితి కలిగిన వారు కాదు. ఎంతవరకు చూశారంట? ఒక్కసారి మాత్రమే వెలిగించబడ్డారు, ఒక్కసారి మాత్రమే ప్రవచించారు అని మనం గమనిస్తూ ఉన్నాము. అలాగే పర్వతానుభవములో 4వ మాటగా వీరు దేవుని సన్నిధిలో స్థిరంగా కూర్చొని ఉండలేదు. దేవుని సన్నిధిలో స్థిరముగా కూర్చొని ఉండలేదు. కొంచెం సేపు మాత్రమే దేవుని చూచే అనుభవం పొందుకున్నారు. కొంచెం సేపు మాత్రమే దేవుని చూడగలిగారు. కనుక దేవుని సన్నిధిలో స్థిరంగా కూర్చొని ఉండలేదు. ఎంతమంది దేవుని సన్నిధిలో స్థిరంగా కూర్చోవటం లేదు? ఎంత సమయం కూర్చుంటున్నారు అందరంటే కొంచెం సేపు. ఎంతసేపు అంట? కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటున్నారు, కొంచెం సేపు సన్నిధిలో ఉంటున్నారు. ఎక్కువ సమయం ఏం చేయలేకపోతున్నారంట? దైవ సన్నిధిలో ఉండలేకపోతున్నారు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. కనుక 70 మంది పెద్దలు, యాజకులు కొంచెం సేపు ఆయన సన్నిధిలో స్థిరంగా కూర్చొని ఉండలేదు. ఒక్కసారి మాత్రమే ఏం చేశారంట? వెలిగించబడ్డారు, ప్రవచించారు. కనుక దేవుని బిడ్డలారా, 5వ మాటగా వీరు కూడా ఇశ్రాయేలీల పాపములో పాలు పంచుకొన్నవారే. ఇశ్రాయేలీల పాపములో పాలు పంచుకొన్నవారే. వీరిని 60 మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 70 మంది పెద్దలు, యాజకులు ఎన్నంతలంట? 60 గుంపు. మొదటిగా ఇశ్రాయేలీలేమో 30. 70 మంది పెద్దలు, యాజకులు 60. మూడవ అనుభవం శిఖరానుభవం. మూడవ అనుభవం చెప్పండి. శిఖరానుభవం. శిఖరానుభవములో మోషే గారు ఉన్నారు. ఎవరున్నారంట? మోషే గారు. ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమకాండం 24వ అధ్యాయం 2వ వచనం, మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. 15వ వచనం కూడా మనం చూద్దాం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండలు కమ్మెను. దేవుని బిడ్డలారా, మోషే అనుభవం ఏంటంటే, శిఖరానుభవంలో ఉన్న మోషే గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. దేవునితో నిత్య సహవాసం కలిగి ఉన్నారు. దేవునితో నిత్య సహవాసం కలిగి ఉన్నారు.
ముఖాముఖిగా దేవునితో మాట్లాడారు. దేవుని స్వరూపమును నిదానించి చూచారు మోషే గారు. మోషే గారి అంతస్తు 100 అంతలు. అందరూ చెప్పండి, మోషే గారి అంతస్తు ఎన్నంతలంట? 100 అంతలుగా చెప్పొచ్చు. మనందరం ఏ అంతస్తులోకి రావాలి అమ్మా? మోషే గారి అంతస్తు 100 అంతలు. 100 అంతల అంతస్తులోకి రావాలని మీకు నేను వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కనుక మోషేలోని ఆ అనుభవాలు, ఒక 7 అనుభవాలు దైవజనులు దేవదాసయ్య గారు జ్ఞాపకం చేశారు. మోషే గారిలోని 7 అనుభవాలు మీకు నేను తెలియజేస్తాను, బాగా వినండి. మొదటి అనుభవం 40 దినాలు దైవ సన్నిధిలో ఉండే అనుభవం. 40 దినాలట దైవ సన్నిధిలో ఉండే అనుభవం మోషే గారి అనుభవం. అలాగే రెండవ అనుభవం దేవుని పర్వతమైన సీనాయి సన్నిధికి 7 పర్యాయాలు ఎక్కి వెళ్లే అనుభవం. దేవుని పర్వతమైన సీనాయి సన్నిధికి, సీనాయి కొండకు 7 పర్యాయములు ఎక్కి వెళ్లే అనుభవం. ఎవరి అనుభవం అంట? మోషే గారి అనుభవం. సీనాయి కొండకు ఎన్నిసార్లు ఎక్కారంట? చెప్పాలి, ఎన్నిసార్లు అంట? 7 సార్లు ఎక్కారంట. నిర్గమాకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి ఎక్కారు సీనాయి కొండ మీదకి. రెండవదిగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనంలో మరలా సీనాయి కొండ ఎక్కారు. మూడవదిగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనంలో మరొక మారు సీనాయి కొండ ఎక్కారు. నాలుగవదిగా నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనంలో సీనాయి కొండ ఎక్కినట్లు మనం చూడగలం. ఐదవదిగా ప్రవక్త అయిన మోషే గారు రాసిన నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో సీనాయి కొండ ఎక్కారు అని వాక్యములో 7 పర్యాయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆరవదిగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 31వ వచనంలో 6వ పర్యాయం సీనాయి కొండ ఎక్కారని చూస్తున్నాం. ఏడవదిగా నిర్గమాకాండం 34వ అధ్యాయం 4వ వచనం సీనాయి కొండ ఎక్కారు. ఎన్నిసార్లు అంటే మొత్తం 7 సార్లు సీనాయి కొండ ఎక్కారు. అలాగే మూడవ అనుభవం ఏంటంటే, మోషేలోని మూడవ అనుభవం దైవ స్వరం అందుకునే అనుభవం. దైవ స్వరము అందుకునే అనుభవం. నాలుగవ అనుభవం దైవ మహిమను చూచే అనుభవం. దైవ మహిమను చూచే అనుభవం. ఇవన్నీ మోషే గారు కలిగి ఉన్నారు. మనం కూడా ఈ అనుభవాలన్నీ కలిగి ఉండాలి. ఐదవది దైవ మహిమను అనుభవించే అనుభవం. దైవ మహిమను అనుభవించే అనుభవం. ఆరవదిగా దైవ స్వరూపములోకి మార్చబడే అనుభవం. దైవ స్వరూపంలోకి మార్చబడే అనుభవం కలిగి ఉన్నారు. ఏడవదిగా దైవ మహిమనే అభిషేకముగా అందుకునే అనుభవం కలిగి ఉన్నారు. దైవ మహిమనే అభిషేకముగా అందుకునే అనుభవం కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మోషే గారి అంతస్తు పెళ్లి కుమార్తె అంతస్తు. అంత చెప్పండి, ఏ అంతస్తు అంట? పెళ్లి కుమార్తె అంతస్తు. అలాగే 70 మంది పెద్దల యాజకుల అనుభవాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కే అనుభవం. 70 మంది పెద్దల అనుభవం ఏంటంటే ఎక్కే అనుభవం. సీనాయి కొండ ఎక్కే అనుభవం. రెండవది దూరమున చూచి సాగిలపడే అనుభవం. దూరమున చూచి సాగిలపడే అనుభవం. దేవుని బిడ్డలారా,
మూడవది దేవుని చూచే అనుభవం. ఏ అనుభవం అంట? దేవుని చూచే అనుభవం. దైవజనులు దేవదాసయ్య గారు ఈ 70 మంది పెద్దలు యాజకుల గురించి ఏమన్నారంటే, వీరు దేవుని చూడలేదు గాని దేవుని ప్రతిబింబము చూచారు అన్నారట. వీరట దేవుని చూడలేదు గాని దేవుని ప్రతిబింబము చూచారు అని చెప్పారంట. అంటే నీడను చూచారు, దేవుని ప్రతిబింబం చూచారు. ఈ 70 మంది పెద్దలు 6 దినాలు ఆయన మహిమలో ఉన్నారు. ఎన్ని రోజులంట? 6 దినములు దేవుని మహిమలో ఉన్నారు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరి అనుభవాలు? 70 మంది పెద్దలు యాజకుల అనుభవాలు. ఇశ్రాయేలీల అనుభవం కూడా మీ జ్ఞాపకం చేస్తారు. ఇశ్రాయేలీల అనుభవం, దేవుని అగ్ని చూచారు. 17వ వచనం, 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కనులకు కనబడెను. దేవుని అగ్ని చూచారు. వీరి అంతస్తు ఆరాధన అంతస్తు. ఇశ్రాయేలీల అంతస్తు అంట ఆరాధన అంతస్తు. ఏ అంతస్తు చెప్పండి? ఆరాధన అంతస్తు. 70 మంది పెద్దల అంతస్తు సహవాస అంతస్తు. దేవుని బిడ్డలారా, మోషే గారి అంతస్తు షణు అంతస్తు అన్నమాట. మోషే గారి అంతస్తు పెళ్లి కుమార్తె అంతస్తు అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక 3 అంతస్తుల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. 3 అనుభవాలు. మొదటి అనుభవం ఏంటంటే మోషే గారి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే 70 మంది పెద్దల అనుభవాలు. మూడవ అనుభవం ఏంటంటే ఇశ్రాయేలీల అనుభవం. ఇశ్రాయేలీల అనుభవం. ఇశ్రాయేలీల అనుభవం. చివరగా యెహోషువ అనుభవం. యెహోషువ అనుభవం నిర్గమాకాండం 24వ అధ్యాయం 13వ వచనం. మోషేలోని అనుభవాలన్నీ ఎవరిలోకి వచ్చాయంట? యెహోషువ గారిలోకి వచ్చాయంట. మోషేలోని అనుభవాలన్నీ ఎవరిలోకి వచ్చాయి? యెహోషువలోకి వచ్చాయి. ఎవరిలో అనుభవాలంట? మోషేలోని అనుభవాలన్నీ యెహోషువ గారిలోకి వచ్చాయి అన్నారంట. అలాగే మోషే గారు నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం పరిచారకుడనే పేరు అక్కడ రాయబడి ఉంది. ఏం పేరంట? పరిచారకుడు. కనుక మోషే గారు దేవుని స్వరం వింటున్నాడు, దేవుని చూస్తున్నాడు. మరలా కొండ కిందకు వస్తున్నారు. ప్రజలతో దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చెప్తున్నాడు. కానీ యెహోషువ గారంట 33వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండే, తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండే. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ గారంట గుడారములో నుండి బయటకు రాలేదు. అందరికి మరణాక. మోషే గారు దేవుని చూస్తున్నారు, దేవుని స్వరం వింటున్నాడు. మరలా క్రిందకి వస్తున్నారు, ప్రజలతో దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నారు. కానీ యెహోషువ గారు గుడారములో నుండి బయటకి రాలేదంట. కనుక
ఎవరైతే సన్నిధి గుడారం దాటిరారో మోషే గారు అందుకే కానానులో ప్రవేశించగలిగారు. యెహోషువ గారు గుడారం దాటి రాలేదు, అందుకే కానాను వెళ్ళగలిగారు అన్నారంట దైవజనుడు దేవదాసయ్య గారు. గుడారం దాటి రాలేదు గనక కానానుకు వెళ్ళగలిగారు అన్నారు. ఈ మాటలు చెప్తూ ఏమన్నారంటే, ఎవరైతే సన్నిధి గుడారం దాటిరారో అట్టివారే పరమ కానానులో ఉంటారు. ఎవరైతే సన్నిధి గుడారం దాటిరారో, నిత్యము సన్నిధి గుడారములో ఎవరుంటారో వారే పరమ కానానుకు వెళ్ళగలరు, పరలోకానికి వెళ్ళగలరు, రాకడ మేఘం ఎక్కగలరు అని దైవజనులు తెలియజేశారు. మనందరం యెహోషువ గారి అనుభవం సంపాదించుకోవాలి. ఏంటి యెహోషువ గారి అనుభవం? ఏంటంటే గుడారములో నుండి బయటకు రాలేదు. అలాంటి అనుభవంలోకి మనం కూడా రావాలా. సన్నిధి గదిలో నుండి ఎక్కువ సమయం బయటకు రాకుండా సన్నిధి గదిలో ఉండాలి, దేవునితో నిత్యము సహవాసం చేయాలి. మోషే గారి అంతస్తు, యెహోషువ గారి అంతస్తు మనందరికి రావాలి. అప్పుడే మేఘం ఎక్కుతాము అనే వాక్యం ద్వారా మీ అందరికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం ఏ అనుభవంలోకి రావాలి? మైదాన అనుభవం 30 పర్వతానుభవం 60, శిఖరానుభవం 100 అనుభవంలోకి రావాలి. పెళ్లి కుమార్తె అంతస్తులోకి మనం రావాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికి వాక్యము ద్వారా పెళ్లి కుమార్తె అంతస్తు, శిఖరానుభవం, గుడారములో నుంచి బయటికి రాని అనుభవం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. తండ్రి మీకే స్తుతులు. ఈ వాక్యము ద్వారా శిఖరానుభవం మాకు దయచేయండి. మోషే గారిలా నిత్యము మీతో సహవాసము చేసే ధన్యత, పెళ్లి కుమార్తె అంతస్తు మా అందరికి దయచేయండి. యెహోషువ గారిలాగా అయ్యా సన్నిధి అనే గదిలో ఆ గుడారములో నుంచి బయటకు రాకుండా ఎక్కువ సమయం సన్నిధిలో ఉండే ధన్యత మా అందరికి దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. శిఖరానుభవం, మోషే గారి అంతస్తు, చనువు అంతస్తు మా అందరికి దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామాన వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరణాత.